కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో తొడుందెబ్బ పిలుపు మేరకు సంపూర్ణ మార్కెట్ బంద్ నిర్వహించారు. వ్యాపార సముదాయాలు మరియు ఇతర సముదాయాలు అలాగే విద్యా సంస్థల బంద్ను శాంతియుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు మరియు మండల నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని, హక్కులను సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని, మరింత ఉద్యమాన్ని అతి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రచించి ఉధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులైన ఆదివాసీ చట్టాలను ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ డిఎస్సీ ప్రకటించాలని, జీవో నెంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని, బ్యాక్లాగ్ పోస్టులను ఆదివాసీలచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జై ఆదివాసీ చట్ట హక్కులను వెంటనే ప్రభుత్వం వెంటనే ఆదివాసీ చట్టాల హక్కులను వెంటనే నెంబర్ 3ని వెంటనే 70 పైసా చట్టాన్ని వెంటనే ఐటీడీ ద్వారా మెగా డిఎస్సీని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. డిఎస్సీని వెంటనే జై ఆదివాసీ చట్టాన్ని చట్టాన్ని అమలు చేయాలి. ఇంకైతే అందరూ వస్తారు. అప్పుడు కొట్టమని చెప్పి మేము దరఖాస్తు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బంద్ పాటించాలని ఆదివాసీ నిరుద్యోగ సాధన కమిటీ పిలుపు మేరకు ఆదివాసీ ఐకాస తొడుందెబ్బ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని 9 తెగల ఆధ్వర్యంలో సంపూర్ణమైనటువంటి బంద్ని కొమరం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మరి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పోలీసు కూడా సహకరించినటువంటి పోలీసు సిబ్బందికి ప్రత్యేక తెలియజేస్తూ, వాస్తవానికి ఈ భారతదేశంలో ఆదివాసీలు నాగరిక దూరంగా ఇప్పటికి కూడా కరెంటు, రోడ్డు రవాణా లేని పరిస్థితుల్లో చట్టాలున్నా చట్టాలను అమలు చేయనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదివాసీలు కొండల్లో కోనల్లో నివసిస్తూ ఉన్నారు. ఉన్నతంగా చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాని పరిస్థితి, ఇతర కులాల వారు మా ఉద్యోగాలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా జీవో నెంబర్ 3 అనేది ముఖ్యంగా ఏజెన్సీలో ముఖ్యమైనది. జీవో నెంబర్ 3ని వెంటనే కేంద్ర రాష్ట్ర అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు మౌలిక వసతులు, త్రాగునీరు కానీ, రోడ్డు రవాణా సౌకర్యాలు కానీ అన్నీ కల్పించాలని, అదేవిధంగా వలస వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరుగుతున్న తరుణంలో వలస వచ్చినటువంటి లంబాడీలను తక్షణమే తొలగించాలని, ఐటీడీలో ఉన్నటువంటి 29 శాఖల్లో ఉన్న ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగ యువకులతోనే భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో ఆదివాసులు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అనేక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆదివాసీల మెగా డిఎస్సీని ప్రకటిస్తూ జీవో నెంబర్ 3ని అమలు చేసే విధంగా, అదేవిధంగా వలస వస్తున్నటువంటి లంబాడీలను వెంటనే సర్వే చేసి వాళ్ళని తొలగిస్తూ, ఇక్కడున్నటువంటి చాలామంది ఆదివాసీ ప్రజలు కొండ కోణంలో ఉన్నారు. వాళ్లకు కనీస పంట దిగుబడి రాని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏదైతే రుణమాఫీ చేసిరో 2 లక్షల రుణమాఫీ వెంటనే ప్రకటించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీ ఇప్పటికే చాలా ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు బాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ఏజెన్సీ ప్రాంతంలో విద్య సదుపాయం లేను. ఈ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య హాస్పిటల్లో, ఎటువంటి ఆసుపత్రిలో కనీసం వైద్య అధికారులు లేని పరిస్థితి ఉంది, స్టాఫ్ నర్సు లేని పరిస్థితి ఉంది, గోళీలు లేని, సెలైన్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొమరం జిల్లాను కేవలం నామమాత్రంగా చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, మా ఆదివాసీ చట్టాలు ఉన్నటువంటి 170 చట్టం అమలు కాక ఈరోజు బహుళ అంతస్తులు కడుతూ ఉన్నారు. ఏదైతే హైదరాబాద్లో హైడ్రా ఏదైతే ఉన్నదో ఆ హైడ్రా ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా బిల్డింగ్ అంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు విరుద్ధంగా బిల్డింగ్ కడుతూ మా ఆదివాసీ భూములు అక్రమంగా ఆక్రమిస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. దానికి ప్రత్యేకంగా ఐటీడీ పిఓకి ప్రత్యేక బాధ్యతలు ఇస్తూ అక్రమ కట్టడాలు, అక్రమ బాన్సులు ఎవరున్నావు వెంటనే కూల్చే విధంగా హైడ్రా అనే సంస్థ పనిచేయాలి తప్ప ఎక్కడో సిటీలో అంటే రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఏజెన్సీలు అక్రమంగా వలసలు, అక్రమ వ్యాపారాలు, అక్రమ బిల్డింగ్లు బాధితులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మొత్తం ఇటువంటి బిల్డింగ్ను వెంటనే కూల్చివేస్తే సరిపోతుంది. లేదంటే మరో కొమరంభీం రామ్జీ గోండ్, రాణి వరకు దుర్గావతి
వారి అడుగుజలు నడుస్తాం. ఖచ్చితంగా హైడ్రా ఏది ఉందో హైడ్రాకు మించి మేమే స్వయంగా వచ్చి కూల్చివేస్తాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి మా పైన దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఆదివాసి సహించబోం. ఇప్పటికే మేము 100 ఏళ్ళు నిలబడ్డాం కాబట్టి మా చట్టాలు హక్కులు 170 పేసే చట్టాలు ఏముందో అటకుల చట్ట ప్రకారంగా ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పట్టాలు ఇచ్చింది, కానీ ఇప్పటికీ పోడు చేస్తున్నటువంటి ఆదివాసీలకు ఖచ్చితంగా పోడు పట్టాలు ఇవ్వాలి. పోడు పట్టాలు ఇచ్చే వరకు 170 పేసా చట్టాన్ని అమలు చేసే వరకు, జియో నంబర్ 3ని వేసే వరకు, మెగా డిఎస్సి ప్రకటించే వరకు ఆదివాసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. తప్పకుండా